నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ అగ్నిమాపక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన హోంమంత్రి అనిత. ప్రకృతి విపత్తులు పూర్తి స్థాయిలో ఎదుర్కొనే విధంగా అధికారులు సమాయత్తం అవ్వాలని సూచన. సీఎం చంద్రబాబు ముందు చూపుకు పట్టిసీమ నిదర్శనమన్న మంత్రి నిమ్మల రామానాయుడు. నదుల అనుసంధానం ద్వారా కరువు నిర్మూలించవచ్చని స్పష్టం. అల్ట్రాటెక్ సిమెంట్ ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించిన ఎంపీ కేశినేని చిన్ని. వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచన. నగర వ్యాప్తంగా ఘనంగా జరిగిన మాజీ సీఎం వైఎస్ఆర్ జయంతి వేడుకలు. సంక్షేమం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ అంటూ కితాబిచ్చిన వైసీపీ నేతలు. హోంశాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత అధ్యక్షతన రాష్ట్ర విపత్తుల నిర్వహణ మరియు అగ్నిమాపక శాఖపై పూర్తి స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ హోం డిపార్ట్మెంట్ హరీష్ కుమార్ గుప్తా, డీజీ ఫైర్ శంకబంత్ర బాక్షి, ఫైర్ శాఖ అదనపు సంచాలకులు, ఫైర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా అగ్నిమాపక శాఖ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన అగ్నిమాపక వాహనాల గురించి చర్చించడం మరియు భవన నిర్మాణానికి తగిన వనరులు సమకూర్చుకొనుట గురించి ఈ కార్యక్రమంలో చర్చించారు. ఇందులో భాగంగా 15వ ఆర్థిక సంఘం అగ్నిమాపక సేవల ఆధునికీకరణ క్రింద వచ్చే నిధులను సక్రమంగా వినియోగించుకొనుటకు తగిన ప్రణాళిక రూపొందించుకొని పూర్తిగా ఖర్చు పెట్టే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులను హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. ప్రభుత్వం అత్యవసర పనులకు అవసరమైన నిధులు సమకూర్చి అగ్నిమాపక శాఖ తక్షణ అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం అయిందని అన్నారు. రాబో 5 సంవత్సరాల్లో అగ్నిమాపక శాఖ ఆధునీకరణ పరికరాలు మరియు వసతులతో ఒక దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకొని ఎటువంటి విపత్తులు, అగ్ని ప్రమాదాలు, తుఫాన్లు, వరదలు, రోడ్స్, రైల్ ప్రమాదాలను పూర్తి స్థాయిలో ఎదుర్కొనేందుకు సమాయత్తం అయ్యేలా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. కృష్ణా డెల్టా పరిధిలో ఉన్న లక్షలాది ఎకరాలకు సాగునీరుతో పాటు లక్షలాది మందికి తాగునీరు అందించాలనే సంకల్పంతో గోదావరిపై నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాను పూర్తిగా ఆదుకుంటామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో పట్టిసీమను పూర్తిగా విస్మరించడమే కాకుండా కృష్ణా డెల్టా రైతాంగాన్ని పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి, కృష్ణా నదుల పవిత్ర సంగమం వద్ద పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, గుడివాడ శాసనసభ్యులు వెనుగళ్ల రాము, మాజీ మంత్రి దేవినేని ఉమా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ దీక్ష దక్షతకు సీఎం చంద్రబాబు ముందు చూపుకు పట్టిసీమ నిదర్శనమని అన్నారు. నదుల అనుసంధానం ద్వారా కరువు నిర్మూలించవచ్చని కేఎల్ రావు చెప్పారని, దానిని అమలు చేసి రైతులకు నీరు ఇచ్చిన నేత చంద్రబాబు అని కొనియాడారు. గోదావరి నుంచి 300 టీఎంసీల నీరు సముద్రంలోకి వదులుతున్నారని, వృధా అవుతున్న నీరును కృష్ణా డెల్టాకు మళ్లించారని చెప్పారు. శ్రీశైలం నీరు రాయలసీమకు ఇచ్చి కరువును పారద్రోలారని సీఎం చంద్రబాబు భావించారని, పోలవరం పూర్తికి ఆలస్యం అవుతుందనే పట్టిసీమ నిర్మాణం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మొత్తం 24 పంపులను విడతల వారీగా రన్ చేసి 8,000 క్యూసెక్ల నీరు డెల్టాకు అందిస్తున్నామని చెప్పారు. గోదావరి నీరు వృధా కాకుండా కృష్ణా నదిలో కలపడం గొప్ప విషయమన్నారు. చంద్రబాబు ముందు చూపుతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు ఇచ్చారని తెలిపారు. పట్టిసీమ కాదు ఒట్టిసీమ అన్న జగన్ రాజకీయాలకు అనర్హుడని, కనీసం అవగాహన లేకుండా ప్రాజెక్టులను పూర్తిగా నాశనం చేశారని ఆయన ఆరోపించారు. టీడీపీ హయాంలో 50,000 కోట్ల ఆదాయం రైతులకు పట్టిసీమ ద్వారా వచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ దీక్ష దక్షతకు ముందు చూపుకి నిర్వచనం పట్టిసీమ ప్రాజెక్టు. ఏదైతే ఈవేళ మన తెలుగు బిడ్డ కేఎల్ రావు ఆనాడే చెప్పాడు, భారతదేశాన్ని కరువు కాటకాల నుంచి, దుర్భిక్ష పరిస్థితుల నుంచి కాపాడగలిగేటువంటి శక్తి ఒక్క నదుల అనుసంధానానికి మాత్రమే ఉంది. ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్ ద్వారానే అది సాధ్యమవుతుందని మన తెలుగు బిడ్డ కేఎల్ రావు ఏదైతే ఆ రోజు చెప్పాడో, ఆ కళను ఆ భారతదేశంలో నిజం చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ గోదావరి కృష్ణను అనుసంధానం చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు.
ఏదైతే పోలవరం ప్రాజెక్టు ద్వారా బహుళార్థకమైనటువంటి ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఇచ్చేంత వరకు గోదావరి జలాలు ఏదైతే ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలో ఏదైతే కలిసిపోతూ ఉందో ఆ నీటిని మరి పట్టి ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగా మరి ఆ గోదావరి జలాలను ఇటు ఏదైతే మరి మన కృష్ణాకు మరి డెల్టాకు అందించడం ద్వారా పట్టిసీమ ద్వారా తద్వారా ఇక్కడ ఏదైతే కృష్ణా డెల్టాను మరి స్థిరీకరణ చేయడంతో పాటుగా ఏదైతే ఇక్కడ కృష్ణాకి ఇచ్చినటువంటి వాటర్ ద్వారా రేపు శ్రీశైలంలో ఆ బ్యాక్ వాటర్ నటు మరి ఏదైతే రాయలసీమకు పంపించడం ద్వారా అదేవిధంగా ఏదైతే పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా మరి ఏదైతే ఏలేరు రిజర్వాయర్ కి తీసుకుని అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ కి అదేవిధంగా విశాఖకి త్రాగునీరుకి అందించేటువంటి విధంగా మంత్రిగా చేసిన దేవినేని ఉమా గారు ఇక్కడ ఎంతో కృషి చేశారు. ఆ సమయంలో ఇక్కడ హారతి కార్యక్రమాల ద్వారా ఎంతో మంది ప్రజలకి జీవనోపాధి ఉండేది. ఆ జీవనోపాధి కూడా లేకుండా పోయి ఎంతో మంది చిరు వ్యాపారులు కూడా రోడ్డు మీద పడి జీవనోపాధి కోల్పోయిన పరిస్థితుల్లో మేము మంత్రి గారిని ఒకటే కోరుతున్నాం, మళ్ళీ ఇక్కడ హారతి ప్రోగ్రాం పెట్టండి. ఇక్కడ కలకలలాంటి టూరిజం తప్పకుండా అందరికీ జీవనోపాధి అయినటువంటి హారతి ప్రోగ్రాం కూడా మీరు దయవుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లి మొదలు పెట్టాలని మేము అందరం కూడా వెళ్ళి పోరాటం జరుగుతుంది. తప్పకుండా అది కూడా ప్రారంభించి ఈ ప్రాంతం ఈ ఇబ్రహీంపట్నం ప్రాంతం గత 2014 నుంచి 19 వరకు ఏ విధంగా కలకలలాడేదో మళ్ళీ గత ఇంకొక నెల రోజుల్లో అదే విధంగా కలకలలాడాలి. కాబట్టి ఇక్కడ చాలా భారీగా ప్రజలు మన మీద అందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు. అటువంటి ఆర్థిక కార్యక్రమాన్ని కూడా మీరు వెంటనే ప్రారంభించాలని కోరుకుంటూ మా అందరి తరఫున మా కృష్ణా డెల్టా ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి మంత్రిమండలికి అంతేకాకుండా ముఖ్యంగా రామానాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ వద్ద ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఆవాల వెంకటేష్ మృతి చెందడం చాలా బాధాకరమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, చనిపోయిన వ్యక్తి సమాచారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఇప్పటికే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. గొల్లపూడి గ్రామం పరిధిలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను, వారి కుటుంబ సభ్యులను ఎంపీ కేశినేని శివనాథ్ పరామర్శించారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ఎంపీ దృష్టికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లడంతో వెంటనే వైద్య శాఖ అధికారులకు ఎంపీ ఫోన్ చేసి ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహాయ నిధి నుంచి ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఎటువంటి గొడవలకు దిగొద్దని, సహనంతో పాటించి ఉండాలని సూచించారు. కాగా కర్మాగారంలో ప్రమాదం జరిగిన నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైందని చెప్పారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి ఒక కార్మికుడు దుర్మరణం పాలయ్యాడని, అతని కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నుండి నష్టపరిహారం 50 లక్షలు చెల్లించడం జరిగిందని చెప్పారు. మరో 15 మంది గాయపడ్డారని, వారికి మెరుగైన వైద్యం అందుతుందని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో ఎప్పటికీ బతికే ఉంటారని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి అన్నారు. నేడు ఆయన జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారని వెల్లడించారు. పేదలు, రైతుల సంక్షేమం కోసం ఆయన తీసుకువచ్చిన పథకాలను ఎన్నటికీ మరువలేమని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయవాడ BRTS రోడ్ ఫుడ్ జంక్షన్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు నేడు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. అనేక రాజకీయ పార్టీలలో వైఎస్ఆర్ను అభిమానించేవారు ఉన్నారని చెప్పుకొచ్చారు. పేదవాళ్లు, రైతుల కోసం రాజశేఖర్ రెడ్డి చేసిన ఏ కార్యక్రమాన్ని నేటికి మర్చిపోలేదని చెప్పారు. వైఎస్ఆర్ మరణించిన ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నారని స్పష్టం చేశారు. ఈ రోజున వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యాన విజయవాడ నగరంలో
ఈ ఫుడ్ జంక్షన్ సెంటర్ నందు జరుపుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు 75వ జయంతి ఉత్సవాలని నడుపుకోవడం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉండేటువంటి వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ఆయన జయంతి వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతోంది. దీనిలో భాగంగా ఈ రోజున మేము ఇక్కడ జరుపుకునేటువంటి కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని జరుపుకునేటువంటి పద్ధతిలో కూడా అనేక రకాలైనటువంటి విఘ్నాలు ఏర్పాటు చేయడం అనేటువంటి కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ పార్టీ వాళ్ళైనా కానీ కూడా అంతే పద్ధతిలో ఆయన్ని ఆహ్వానించే పద్ధతి, ఆయన్ని హక్కుని చేర్చుకునేటువంటిది, ఆయన ఇష్టపడేటువంటి వాళ్ళు అనేక పార్టీల్లో కూడా ఉంటారు. ఆ తరహాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జయంతి ఉత్సవానికి సంబంధించి సంఘ విద్రోహ శక్తులు అనాలి, ఇతర వాళ్ళు అనేటువంటి అనాలి, బ్యానర్లు కోసివేయటం, లేదంటే కనుక విధ్వంసాలకి పాల్పడటం అనేటువంటి జరుగుతోంది. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటిది మంచి పని. ఈ రాష్ట్రంలో పేదవాడు ఎక్కడైతే ఉన్నాడో పేదవాడికి కావలసినటువంటి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్ట, తాగునీరు, సాగునీరు, పావులతో వడ్డీ ఆయన ఏర్పాటు చేసినటువంటిది. ఇవే కాకుండా ఉచిత విద్య, వైద్యాన్ని ప్రజానీకానికి అందజేసిన మహానుభావుడుగా, ఈ దేశ పుటలలోకి ఎక్కిన మహానుభావుడుగా గెలుపొంది ఉన్నటువంటి మనిషిని ఈ రోజున ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందనేటువంటి మిషతో, సంఘ విద్రోహ శక్తుల యొక్క అండదండలతో ఇవాళ అధికారంలో ఉండేటువంటి వారు అధికార మదంతో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేయటం ఇంతకంటే ఏహ్యమైనటువంటి పని మరొకటి లేదు. వాణిజ్య విభాగం అధ్యక్షులు మురళీకృష్ణ మీద దాడి చేయడం దారుణమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ దాడి వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని పోలీసులు వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీ నేతలతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బోండా ఉమా అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని సూటిగా ప్రశ్నించారు. దాడి జరిగిన ప్రాంతంలోనే ఏసీపీ కార్యాలయం ఉన్నా నేరస్తులకు భయం లేకుండా పోయిందని అన్నారు. విజయవాడ నగరంలో పోలీస్ వ్యవస్థ టీడీపీకి అనుకూలంగా పనిచేస్తోందని విమర్శించారు. వైసీపీ నాయకులపై దాడులపై సిపికి కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగిందని తెలిపారు. పోలీస్ వ్యవస్థ దాడులను చూసి కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. వైసీపీ నాయకులపై దాడులను ఆపే శక్తి పోలీసులకు ఉందా లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. బోండా ఉమా తన అనుచరులతో దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. సుమారుగా సెంట్రల్ నియోజకవర్గంలో 35 మందిపై దాడులు జరిగినా పోలీసులు కన్నెత్తి చూసే పరిస్థితి లేదన్నారు. అధికారం ఎప్పుడూ ఒకే వైపు ఉండదని తెలుసుకోవాలన్నారు. దాదాపు నెల రోజుల నుండి దాడులు చేస్తూనే ఉన్నారని, బోండా ఉమా మర్యాదగా దాడులు ఆపాలని, లేకుంటే ప్రజా ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. దాడులు చేసిన వారిపై పోలీసులు కూడా నామమాత్రపు కేసులు నమోదు చేస్తున్నారని తప్పుపట్టారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం రోడ్డుపైకి వస్తారని, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేదని చెప్పారు. దాడులు మళ్లీ కొనసాగితే వైసీపీ నేతలు, నాయకులు రోడ్డుపైకి వస్తామని హెచ్చరించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఇప్పటికైనా స్పందించి దాడికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ దాడులు వెనకాల బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్యే బోండా ఉమాపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మేమందరం రోడ్డు మీదకి వచ్చి మా హక్కును మేము కాపాడుకునేందుకు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఫోటోలు బండి నెంబర్లు అన్ని తీసి ఫోటోలు తీసి పట్టుకొని సార్ ఎక్కడే ఉన్నాడు సార్, నేను అజిత్ సింగ్ పోలీస్ ఫోన్ చేశాను సార్, డ్రైవర్ వచ్చాడు, మా వాచ్మెన్ వచ్చాడు, కాలిపోతుంది నాకు అర్థం కాలిపోతుంటే మనం కాలిపోతుంది అర్థం కాలిపోతుంటే మనం ఆ బండికి, వాచ్మెన్ బండికి మా ఇంటి దగ్గర కూర్చున్నాం. అక్కడే కూర్చుంటాము, అవ్వలేదు కదా, బయట మనం అవ్వలేదు. చాలా దారుణంగా మా వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపోతు మురళీకృష్ణ గారి మీద, అదేవిధంగా మా విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవేశ సంఘ నాయకుడు కూడా మా విజయవాడ అర్బన్ జిల్లాకి, ఆ వ్యక్తి మీద ఈరోజు దుర్మార్గంగా బోండా ఉమా ప్రోద్బలంతో బోండా ఉమా అనుచరులు
దుర్మార్గంగా వచ్చి షటిల్ ఆడుకొని ఇంటికి వెళ్ళే గ్యాప్లో దాదాపు అంతా కూడా ఇల్లుండే ఏరియా, లోటస్ అనేది గేటెడ్ కాంపౌండ్లో ఇల్లుండే ఏరియా. ఆ ఏరియాలో ఉదయం 8:30 గంటలకే దాడి చేయడం అంటే ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందా లేదా? అసలుకి లాండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉందా లేదా? ఇక్కడ పక్కనే సౌత్ ఏసీపీ ఆఫీస్ కూడా, ఇతని మీద దాడి జరిగిన ప్రదేశం పక్కనే విజయవాడ సౌత్ ఏసీపీ ఆఫీసు. అంటే పోలీసు ఏసీపీ ఆఫీస్ పక్కనే దాడులు జరుగుతుంటే అసలు పోలీసు వ్యవస్థ ఉందా లేదా? ఇక్కడ పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? దాదాపు ఇప్పటికే మేము సిపి గారికి పలుమార్లు చెప్పడం జరిగింది, అనేక ఘటనల మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ దాడులు ఆగట్లేదు. ఈ దాడులే ఆపుతారా ఆపరా పోలీస్ డిపార్ట్మెంటు? ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టు విక్రమార్క మరియు పలువురు మంత్రులు. వారికి కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాల్ నయీం అస్మి, కమిషనర్ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన విజయవాడ బయలుదేరారు. నందిగామ రెవెన్యూ అధికారులపై జిల్లా కలెక్టర్ సృజన ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవాడ ఘటనపై జగ్గయ్యపేట తహసీల్దార్ స్పందించకపోవడంతో ఆగ్రహం చెందారు. నిన్న అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలిన ఘటనలో సరిగ్గా స్పందించలేదు తహసీల్దార్. ఇసుక రవాణాపై ఉన్న శ్రద్ధ అల్ట్రాటెక్ సిమెంట్ ఘటనపై లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగామ ఆర్డీఓ రవీంద్రరావు సహా జగ్గయ్యపేట తహసీల్దార్, రెవెన్యూ అధికారులపై మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన. Not in the location, I don't understand. Why is RDO fellow sitting around here when there is lathi charge happening there? I don't understand. ఏంటా ఇక్కడ నందిగాంలో మనుషులు లేరా? అందరు చచ్చిపోయినారా? పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో కొలువై ఉన్న మహానేత దివంగత వైఎస్ విగ్రహాలను కూల్చటం అమానుషమైన చర్య అని కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు పేర్కొన్నారు. కృష్ణలంక 20వ డివిజన్లో వైఎస్ 75వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి శేషు మాట్లాడారు. కులం, మతం, జాతి, పార్టీ అనే తేడా చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలను అమలు చేసిన మహానేత పట్ల రాష్ట్ర ప్రజానికం ఇప్పటికీ కృతజ్ఞతా భావంతో ఉన్నారని అడపా శేషు అన్నారు. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు మహానేత పట్ల అవమానకరంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదన్నారు. గెలుపు, ఓటమి ఎన్నికల్లో సర్వసాధారణమన్నారు. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కృష్ణాలంకలో అభివృద్ధి జరిగిందన్నారు. జగన్ హయాంలో కృష్ణానది వరద ముంపు నుండి కృష్ణలంక ప్రాంతాన్ని కాపాడేందుకు రక్షణ గోడను నిర్మించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా
జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా కృష్ణలంకలో 20వ డివిజన్లో కూడా ఈరోజు ఘనంగా నిర్వహించినటువంటి జయంతి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల నాయకుడిగా, ఈ రాష్ట్రంలో పేదల పెన్నిదిగా ఎన్నో సేవలు అందించినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇంకా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి పరిస్థితులు. ఆయన కార్పొరేట్ హాస్పిటల్స్ని కానీ, కార్పొరేట్ ఎడ్యుకేషన్ కానీ ప్రతి పేదవాడికి అందించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అటువంటి మహానేతకి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జయంతి కార్యక్రమం పరంగా జైలు పలుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. కృష్ణలంక ప్రాంతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు అనేక ఆయన ప్రభుత్వంలోనే ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ అన్నీ కూడా ఈ ప్రాంతానికి ఇంత వైభవం రావడానికి కారణం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు లేకుండా, మతాలు లేకుండా, పార్టీలు కూడా చూడకుండా ప్రతి ఒక్క వ్యక్తితో ఆయన అటాచ్మెంట్గా, మమకారంగా, ప్రేమగా చూసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు 75వ జయంతి జైలు పలుకుతూ ఆయన ప్రజల్లో ఎప్పటికీ చిరస్థాయిగానే ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయంగా ఆయన్ని అనుసరించి ఆయన యొక్క ఆశయాలని, ఆయన చేసినటువంటి రాజకీయ నడవడికని తీసుకొని పుణుకుపుచ్చుకొని ముందుకు పోవాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటాను. సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రం మరలా స్వర్ణయుగం కానుందని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు అన్నారు. నేటి నుంచి తీసుకువచ్చిన ఉచిత ఇసుక కారణంగా వేల మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుందని అన్నారు. నేటి నుండి ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి మాజీ టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎర్రుపోతు రమణారావు ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భవన నిర్మాణ ఇతర కార్మికులు పాల్గొని చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. కార్మికుల కష్టాలు తెలుసుకొని అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామన్న చంద్రబాబు తన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం టీడీపీ అయితే పేదలను మోసం చేసే ప్రభుత్వం వైసీపీ అని మండిపడ్డారు. ఇసుక ఉచితం చేయటం కారణంగా అనేక వేలాది మంది కార్మికులకు ఉపాధి దొరికే అవకాశం ఉందని అన్నారు. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కార్మికులందరి తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి గత జగన్ ప్రభుత్వం ఇసుకను దోపిడీ చేసి వేలాది రూపాయలకు అమ్మినటువంటి ఆ ప్రభుత్వంలో మరి కార్మికులు, మరి ఇంటి యజమానులు కానీ రాష్ట్ర ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ రోజున గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి మా అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున రాష్ట్ర ప్రజలకు కార్మికుల కష్టాలు తెలుసుకొని గతంలో ఎన్నికల ముందు కానీ, పాదయాత్రలో కానీ లోకేష్ బాబు గారు యువగాలంలో కానీ మొత్తం కూడా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇస్తామని చెప్పినటువంటి మరి ఈ ప్రభుత్వంలో ముందుగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి కార్మికులైనటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఈ రోజున ఇక్కడ కార్యక్రమం పెట్టారు. వారికి పాలాభిషేకం చేస్తూ మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మా అన్నగారైనటువంటి బోండా ఉమేశ్వర గారి ఆదేశాల మేరకు వారి నాయకత్వంలో ఈ 57వ డివిజన్ న్యూ రాజేశ్వరపేటలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఇచ్చిన మాట కట్టుబడి ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి ప్రజలను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం. మరి ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వాన్ని మరి మీరు వ్యత్యాసంగా చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి 30,000 రూపాయలు పెద్ద లారీ అయితే చిన్న లారీ 12,000, 13,000 రూపాయలు మిగులుతూ ఉంది. ఇల్లు కట్టుకునే ప్రతి ఇంటి యజమానికి సుమారుగా 2.5 లక్షల నుండి 3 లక్షల రూపాయలు ఆదాయం అయ్యిందని చెప్పి, అలానే దీనికంటే ఒక ఇసుక ఇవ్వడం వల్ల పూర్తి స్థాయిలో ఒక భవన నిర్మాణ కార్మికులు 14 మంది ఉంటారు. టాప్ మేస్త్రి, వడ్రు వాళ్ళు, కరెంటు వాళ్ళు, టైల్స్ మేస్త్రి, మార్బుల్ మేస్త్రి, మరి పెయింట్లు, అలానే సెంటరింగు, అనేకమైనటువంటి మేస్త్రులు ఉంటారు. వారి కింద మరి వేలాది మంది
మరి కూలీలు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో మరి అమరావతి రాజధాని ఇక్కడ అవడం కూడా చాలా మంచిది. వీరందరికీ కూడా ఉపాధి వస్తుంది. ఉపాధి రావడం వల్ల వారి కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి. రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకుంటారు. పూర్తి స్థాయిలో భవన నిర్మాణ కార్మికులకు కానీ వారికి ఉన్నటువంటి కింద ఉన్నటువంటి అందరికి కూడా పూర్తి స్థాయిలో పని ఏర్పడుతుంది. దీన్ని ముఖ్యంగా ఈ కార్మికులందరూ కూడా మా అధ్యక్షులు, మా నాయకులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించే వరకు పేదవాని సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన ఏకైక నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వైసీపీ అధికార ప్రతినిధి పి దుర్గారెడ్డి అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి వాటిని అమలు చేసిన గొప్ప నేత కావటం వల్లే నేడు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు ఆయన్ని కీర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటమి సహజమన్నారు. గెలుపు పొగరుతో అధికార పార్టీ శ్రేణులు వైసీపీ నేతలు కార్యకర్తలపై భౌతిక దాడులు చేయడం సమంజసం కాదన్నారు వైసీపీ నేత దుర్గారెడ్డి. ఓటమితో ఉన్న వైసీపీ శ్రేణులకు రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమంతో కొత్త ఉత్సాహం చోటు చేసుకుందన్నారు. కృష్ణలంక సత్యంగారు హోటల్ సెంటర్లో వైసీపీ నేతలు రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి కేక్ కట్ చేశారు. పేదలకు భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా మరి కృష్ణలంక సత్యంగారు హోటల్ సెంటర్లో దరిదాపుగా ఒక 1500 నుంచి 2000 మంది వరకు అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. అది కాకుండా ఆయన జన్మదినం సందర్భంగా కూడా కేక్ కటింగ్ చేసి కృష్ణలంక తూర్పు నియోజకవర్గంలోని నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి పాల్గొని ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా నెలకొన్నాయనేది రాష్ట్ర ప్రజానికి మొత్తానికి తెలుస్తుంది. మహానేతటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏ రోజైతే 2009 సెప్టెంబర్ 2వ తారీఖున ప్రమాదవశాత్తు హెలికాప్టర్ మరణంలో మరణించారో ఆ రోజు నుంచే మన రాష్ట్రం అధోగతి పాలకి మొదలుపెట్టింది. ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, ఆయన చేసినటువంటి జలయజ్ఞం కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, లేకపోతే 108 కానివ్వండి, ఎన్నో సంక్షేమ పథకాలని ఆ తర్వాత వారు కొన్ని తగ్గించుకుంటూ కొన్ని పెంచుకుంటూ లేకపోతే కొన్ని నిర్వీర్యం చేసేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. అది కాకుండా మరి మన అందరికీ తెలిసిందే రాష్ట్రం 2 ముక్కలుగా విడిపోయింది. అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నట్లయితే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేదే, దేశంలోనే నెంబర్ 1 స్థానంలో మన రాష్ట్రం ఉండేది. కానీ అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు సపరేట్ అయిపోవడమే కాకుండా మహానగరాన్ని అటువంటి హైదరాబాద్ని తెలంగాణకు అప్పగించేసి వచ్చాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులు చూస్తున్నాము. మరి గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా సాగింది, మరి ఈ ఒక నెల రోజులుగా వచ్చినటువంటి కూటమి పరిపాలన ఎలా సాగుతుందో రాష్ట్ర ప్రజానీకం అందరూ చూస్తున్నారు. ఇటువంటి సంస్కృతి గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వంలో కానీ ఏ ముఖ్యమంత్రిలో కానీ ఇటువంటి ప్రభుత్వంలో అరాచకాలు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, ఒక పార్టీ కార్యకర్తల మీద దాడులు కానివ్వండి ఎక్కడా లేదు. మరి అటువంటి విష సంస్కృతిని ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన జరుగుతుంది. అది చాలా హీనమైన చర్య, అది పద్ధతి కాదు. మీకు రాష్ట్ర ప్రజలు ఒక మ్యాండేటరీ ఇచ్చారు, 163 సీట్లు ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చారు. దానికి ప్రజలకి మీరు ఇచ్చిన హామీల్ని ఏదైతే తల్లికి వందనం అన్నారో, 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు, బస్సు ఫ్రీ అన్నారు, లేకపోతే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకి 1500 అని అన్నారు, 50 సంవత్సరాలు నిండిన బీసీ మహిళలకి పెన్షన్ అన్నారు, మరి వికలాంగులకి 6000 రూపాయలు పెన్షన్ అన్నారు, రైతులకి 20,000 రూపాయలు భరోసా అన్నారు. ఇవన్నీ గురించి ఆలోచించండి. ప్రజలు ఇవన్నీ నమ్మి మీకు ఓట్లు వేసి 164 సీట్లు ఇచ్చారు. దౌర్జన్యం చేయమనో లేకపోతే వైసీపీ కార్యకర్తలను పార్టీ నాయకులను బెదిరించమనో భయపెట్టమనో వాళ్ళ ఆస్తులను నష్ట చేయమనో కాదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీ గొర్లా గోవింద్. నేను ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదిన శుభాకాంక్షలుగా మరి సత్యంగారు హోటల్ ఏరియాలో
కేక్ కటింగ్, అలాగే పేదలందరికీ కూడా మరి ఒక 2000 మందికి అన్నదానం కూడా పుల్లిపాటి గారు నాయకత్వంలో, మరి తూర్పు నియోజకవర్గ అవినాష్ గారి కానీ జగన్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి అంటే పేదల పాటి పెన్నిది. ఆయన ఎందుకంటే బాగా ఇష్టం పేదలకి. హాస్పిటల్ అంటే వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఎన్నో మందికి గుండెలు కాపాడిన ఆడపడుచుల అక్క చెల్లెమ్మలకి ఏదైనా ఉందంటే రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు ఈ ఆడపడుచులకు ఎవరైనా మేలు చేశారంటే, మరి అలాంటి వ్యక్తి మరి ఈరోజు అకాల మరణం చనిపోయాడు. మరి ఆయన సృష్టించుకొని ఈరోజు జన్మ వేడుకలు చేసుకుంటూ మరి ఈ 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయినా కానీ కార్యకర్తలందరికీ రాజశేఖర రెడ్డి గారు నేను గుర్తున్నా, మీ అందరికీ నేను అండగా ఉన్నానని, ఈ నెల రోజుల్లో బాధల్లో ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరి కాడ నా పుట్టినరోజు వేడుకలతో మీ అందరికీ ఉత్సాహంతో పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకి, మీ నాయకుడికి, మీకు నేను అండగా ఉంటా, మీకు తోడుగా ఉంటా అని చెప్పి మాకు ఇది శుభ పరిణామం. విజయవాడ నగరవాసులకు శుద్ధి చేసిన కృష్ణా జలాలను అందచేయాలని సిపిఎం నేత డి కాశీనాథ్ డిమాండ్ చేశారు. శ్రీశ్రీ భవన్లో సిపిఎం కార్పొరేటర్ బి సత్యబాబుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మొగల్రాజపురం, నందమూరి నగర్, మరికొన్ని ప్రాంతాలలో నగరపాలక సంస్థ కృష్ణా జలాలను కాకుండా బోర్లు ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారన్నారు. ఇళ్లకు సరఫరా అవుతున్న భూగర్భ జలాలు కూడా పలు కారణాలుగా కలుషితం కావడంతో గత కొద్ది రోజుల క్రితం ఈ ఏరియాలో డయేరియా వచ్చి 10 మంది మృతి చెందారన్నారు. 20 నుంచి 30 లోపు వయసు ఉన్న మృతిని కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారంగా ఇవ్వాలని, 30 వయసు పైబడిన వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలలో ఒకటైన పనులు వెంటనే చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇంటి పన్ను ఇటువంటి పరిస్థితులైనా పెంచకూడదన్నారు. ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారుల ఇళ్లలో పనిచేస్తున్న సుమారు 300 మంది ఉద్యోగులను వెంటనే రప్పించి కార్మికులకు 25,000 రూపాయలు జీతాలు ఇచ్చే విధంగా మేయర్ ఈ గ్రామస్తులు ప్రస్తావించి అమలు చేయాలని చేశారు. నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరగబోతూ ఉంది. ఈ కౌన్సిల్ సమావేశానికి 122 ప్రతిపాదనలు, 16 ప్రశ్నలు ఎజెండాలోకి వచ్చాయి. ఎప్పటి మాదిరిగానే కిందటిసారి జరిగినటువంటి కౌన్సిల్కి కూడా వచ్చినటువంటివి 122. ఈసారి కూడా అదే సంఖ్యలో ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో ప్రజోపయోగకరమైనటువంటివి, ప్రజల ప్రయోజనానికి సంబంధించినటువంటివి, నగర ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని నగరానికి అన్వయింపజేసుకుని చూడాల్సినటువంటివి, అమలు జరపాల్సినటువంటివి కొన్ని మాత్రం ఉన్నాయి. కొన్ని వివిధ వార్డులకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు. నగరానికి సంబంధించి చూసినప్పుడు కాలుష్య జలం, నగరం నది ఒడ్డునుంది. కృష్ణానది ఒడ్డునున్నటువంటి నగరానికి నగర ప్రజలు చేసుకున్న దురదృష్టం ఏంటంటే కలుషిత జలాలను సేవించేటువంటి దుస్థితి దాపురించింది. ముఖ్యంగా విజయవాడ నగరం అంటే కృష్ణానది పక్కన ఉన్న విజయవాడ నగరానికి ఈరోజు నీటి కొరత, మంచినీళ్ళు వివిధ ప్రాంతాల్లో అందక, రిజర్వాయర్లు నిండక, వస్తున్న నీళ్లు రంగు నీళ్లు, కొన్ని చోట్ల మురుగునీళ్ళు. ఈ కాలుష్యంతో విజయవాడ నగరంలో గత నెలలో 10 మంది వరకు మరణించినటువంటి పరిస్థితి నగర పౌరులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అయినా కానీ ఇప్పటికీ నగరపాలక సంస్థ యొక్క తీరుతెన్నులు మంచినీటి సరఫరా విభాగంలో చూసినప్పుడు ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదనేది, ఇప్పటికీ వర్షాకాలంలో కూడా నీళ్లు అందని పరిస్థితి, రిజర్వాయర్లు నిండని పరిస్థితి అనేది, నీటికి కటకటాలాడుతున్నటువంటి పరిస్థితి నగరంలో నెలకొనడం అనేది పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. వైసీపీ నేత పోతిన మహేష్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ హయాంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు జరిగాయని గుర్తు చేశారు. సంక్షేమానికి మారుపేరు వైఎస్ఆర్ అని చెప్పారు. దివంగత నేత, ముఖ్యమంత్రిగా
అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జయంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసమే పనిచేశారు. పేద ప్రజల సేవలోనే వారు ముఖ్యమంత్రిగా కొనసాగారు. పేదల ముఖ్యమంత్రిగా పేరు పొందడమే కాకుండా ప్రజా సేవలోనే అసూలు బారినటువంటి నేత రాజశేఖర రెడ్డి గారు. వారు పేద ప్రజలు ఉన్నతంగా జీవించాలని, సొంత ఇంటి కళ నెరవేరాలని వారందరికీ కూడా సొంత ఇళ్ళు కేటాయించినటువంటి గొప్ప నేత రాజశేఖర రెడ్డి గారు. మరి అనేక సంక్షేమ పథకాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. అవన్నీ కూడా మనకి తెలుసు. ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 108, 104 వైద్య సేవలు కానీ, అదేవిధంగా రైతులకి ఉచిత కరెంటు కానీ, మరి రైతులకి పంట కొనుగోలు విషయంలో కానీ అనేక రకాలైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి ఒక్క సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి దిశగా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారు. వాటిల్లో ప్రధానంగా మనం చూస్తే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అంతర్జాతీయ విమానాశ్రయం కావచ్చు, మరొక పక్కన రైతుల కోసం అనేక సాగునీటి తాగునీటి ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. పోలవరం కావచ్చు, అదేవిధంగా పోతిరెడ్డిపాడు కావచ్చు, ఇలాంటి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు పోలవరం గురించి. పోలవరాన్నే ప్రారంభించి శంకుస్థాపన చేసి పర్యాటక అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకొచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారే. మరి వారి హయాంలోనే ఎడం కాలువ కుడి కాలువ పూర్తి నిర్మాణం చేశారు. తర్వాత వారి తనయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున పనులు పూర్తి చేయబట్టే ఈ రోజున మరి వరద నీటిని కూడా గేట్లు వదిలి విడుదల చేసినటువంటి పరిస్థితి. దీని మీద కొంతమంది మీడియాని అడ్డం పెట్టుకొని అనేక అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు కూడా వాస్తవాలను తెలుసుకోవాలి. అధికారం వచ్చిందని అహంకారంతో మహానేత వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేయడం ఎంత మాత్రం తగదని వైసీపీ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ముందు సంక్షేమం అంటూ అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలు మాట మర్చిపోయి మహానేత వైఎస్ విగ్రహాలను కూల్చడం తెలుగుదేశం శ్రేణులు పనిగా పెట్టుకున్నారని ఆయన నిప్పులు చెరిగారు. 17వ డివిజన్లో కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల సంక్షేమ పథకాల రూపకర్త వైఎస్ విగ్రహాల ధ్వంసం చేయడం ఇప్పటికైనా మానుకోవాలన్నారు. అకారణంగా విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే పోలీస్ శాఖ ఇప్పటి వరకు ఎందుకు నిందితులను అదుపులోకి తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. రాణిగారి తోట సెంటర్లో 18, 19 డివిజన్ల ఆధ్వర్యంలో వైఎస్ 75వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రామిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకలు విజయవాడ తూర్పు నియోజకవర్గం 17, 18 డివిజన్లకు సంబంధించిన రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర వాళ్ళందరం కూడా మేము ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రం కుక్కలు దింపిన విస్తరలాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని అన్నింటి కూడా సంక్షేమం అభివృద్ధి మొత్తం కూడా చేసి పెట్టాడు. ఇవాళ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకాలు అమలుపరచకుండా ప్రజల మీదకి రావటం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టడం, అదేవిధంగా ఏదైతే ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన విగ్రహాలు తగలబెట్టడం మరి చేయటం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ప్రతి పేదవాడికి కూడా లబ్ధి పొందాడు. ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ పొంది చదువుకోలేని వాళ్ళు కూడా ఆ రోజు చదువుకున్నారు. ప్రతి కార్పొరేటర్ ఆఫీస్
హాస్పిటల్కి వెళ్ళలేని పేద ప్రజలు కూడా హాస్పిటల్కి వెళ్ళి మంచి వైద్యం చేయించుకున్నాడు. అలాంటి మంచి వ్యక్తిని ఇవాళ విగ్రహాలు తగలబెడుతున్నారంటే చాలా బాధాకర విషయం. ఎందుకనంటే పాలన చేయాలి కానీ విగ్రహాలు తగలబెట్టడం చాలా దారుణం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కొట్టడం కూడా చాలా, మీకు అధికారం ఇచ్చారు కాబట్టి అధికారంలో మీరు పరిపాలించండి. మీరు ఏదైతే పెట్టారో సంక్షేమ పథకాలు అవన్నీ కూడా అమలుపరిస్తే అందరూ మెచ్చుకుంటారు తప్ప మళ్ళీ మీరు ఇలా రౌడీ చేసి రాజశేఖర రెడ్డి విగ్రహాలు తగలబెట్టి ఇలా చేయడం కూడా పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అక్కలారా అమ్మలారు మీరందరూ కూడా సంక్షేమ పథకాలు మళ్ళీ అందిస్తారని కూడా జగన్మోహన్ రెడ్డికి మేమందరం కూడా తెలియపరుస్తున్నాం. ఐఎఫ్టియు విజయవాడ నగర కార్యవర్గ సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు జరిగింది. ఈ సందర్భంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ నేటి నుండి తమ యూనియన్ ఐఎఫ్టియుకు అనుబంధంగా పనిచేస్తుందని చెప్పారు. గత 5 ఏళ్లుగా భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. ఇసుక ఆపివేయడం వల్ల కార్మికులకు పని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాదిరి కాకుండా కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. నా పేరు జి హరికృష్ణారెడ్డి అండి. ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని. ఐఎఫ్టియు అనుబంధం తీసుకున్నాం ఈ రోజున. దాదాపుగా గడిచిన 5 సంవత్సరాలుగా కూడా భవన నిర్మాణ కార్మికులు అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టణ పరిస్థితి. ఎందుకనంటే గత రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకను ఆపేసింది. దాంతోపాటు కార్మికులకు పని లేకుండా పోయింది. అట్లాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో డబ్బుల్ని ఇప్పటి వరకు కూడా 3,300 కోట్ల రూపాయలని దారి మళ్లించేశారు. 5 సంవత్సరాల్లో ప్రమాదాల బారిన పడ్డ కార్మికులకు ఎవరికీ కూడా, చచ్చిపోయిన వాళ్ళకి కానీ, కాళ్ళు ఇరిగిన వాళ్ళకి కానీ, చేతులు ఇరిగిన వాళ్ళకి కానీ ఎవరికి కూడా నష్టపరిహారం 1 రూపాయి కూడా ఇవ్వలేదు. భవన నిర్మాణ కార్మికులుగా మేము అనేక పర్యాయాలు గతంలో కార్మిక శాఖ మంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి బుడే ముత్యాల నాయుడు గారికి, అట్లాగే ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, అట్లాగే జిల్లాలో ఉన్న 6 ఎమ్మెల్యేలకి ఎంత పత్రాలు అనేక పర్యాయాలు ఇచ్చినా కూడా మా భవన నిర్మాణ కార్మికుల సమస్యల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. మిత్రులారా, ఎం రామకృష్ణ, పీడిఎస్యు ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి. ఇది ఒక మంచి పరిణామం. కేంద్రంలో రాష్ట్రంలో కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సందర్భం. 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మారుస్తున్నటువంటి పరిస్థితుల్లో కార్మికులు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియులో ఎన్టీఆర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ భాగస్వామ్యం అవ్వడం, అనుబంధంగా చేరటం మంచి పరిణామంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ 51వ ఇన్స్టలేషన్ కార్యక్రమం గుణదలలోని పింగళి వెంకయ్య రోటరీ ప్లాటినం జూబ్లీ సెంటర్ నందు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు తమ అనుభవాలను, చేసిన కార్యక్రమాలను సభాముఖంగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ బోనువంశీ, సెక్రటరీ కృష్ణకాంత్, ఆర్ఎస్సి చైర్మన్ రాము, చీఫ్ గెస్ట్ పీడీజీ డాక్టర్ ఎంసి దాస్, గౌరవ అతిథులు డాక్టర్ వి శ్రీదేవి, ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మరియు న్యూ ప్రెసిడెంట్ జయదీప్ రావులపాటి, సెక్రటరీ అలీఖాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా 6 రోటరేరియన్స్, 15 మంది అదర్ క్లబ్ రోట్రాక్టర్స్, 3 అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవెంట్ చేశాము. ఈవెంట్లో ఏంటంటే మా క్లబ్ మెంబర్స్ అందరూ మీ మెయింటైన్ మన హోటల్. సో మా ఎక్స్పీరియన్సెస్ స్టార్టింగ్ నుంచి రోటరీ నుంచి ఈ రోజు వరకు మేమేం తెలుసుకున్నాం, ఏం మిస్ అయ్యాము, ఏం తెలుసుకోవాలనుకున్నాం అనే దాని మీద అరౌండ్ ఒక 17 మెంబర్స్ మెయింటైన్ హోటల్ మంచిగా జరిగింది. ఏదో చిన్నగా జరిగిన అరౌండ్ 5 hours 11 o'clock అలా స్టార్ట్ అయింది. ఈవినింగ్ 4-5 హోటల్ బయటకు వెళ్ళిపోతుందని చెప్పేవారు అంతా షేర్ చేస్తున్నారు. ఆ రోజు అర్థమైంది లైక్ మన మెంబర్స్ అందరూ మన క్లబ్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ లాట్ ఆఫ్ స్కోప్ టు స్టిల్
ఇంకా ఇన్కమింగ్ ప్రెసిడెంట్స్కి చాలా ఉంది చేయాల్సింది అనేది తెలిసింది. అండ్ లాస్ట్ ట్రెక్ అండ్ మీట్. సో ట్రెక్ అండ్ మీట్ ఇస్ ద లాస్ట్ ఈవెంట్. సో ఇది ఒక ట్రెక్కింగ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ అగ్నిమాపక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన హోంమంత్రి అనిత. ప్రకృతి విపత్తులు పూర్తి స్థాయిలో ఎదుర్కొనే విధంగా అధికారులు సమయత్వం అవ్వాలని సూచన. సీఎం చంద్రబాబు ముందు చూపుకు పట్టిసీమ నిదర్శనమన్న మంత్రి నిమ్మల రామానాయుడు. నదుల అనుసంధానం ద్వారా కరువు నిర్మూలించవచ్చని స్పష్టం. అల్ట్రాటెక్ సిమెంట్ ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించిన ఎంపీ కేశినేని చిన్ని. వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచన. నగర వ్యాప్తంగా ఘనంగా జరిగిన మాజీ సీఎం వైఎస్ఆర్ జయంతి వేడుకలు. సంక్షేమం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ అంటూ కితాబిచ్చిన వైసీపీ నేతలు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.